రాంగోపాల్ వర్మ చెబుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అంటే 4 రోజుల నుంచి కూడా ప్రధానంగా కూడా మద్దిపాడు పోలీసులు ఒంగోలుకు వచ్చారు. ఒంగోలు నుంచి హైదరాబాద్కు వచ్చారు కదా. వన్స్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. వన్ సైడ్ మాత్రమే అంటే ప్రధానంగా కూడా వన్ సైడ్ ఒక యాంగిల్ మనం చూసుకుంటే రాంగోపాల్ వర్మ కోసము మద్దిపాడు పోలీసులు హైదరాబాద్కు వచ్చారు. ఆయన ఇంటికి వెళ్ళారు, నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత రాంగోపాల్ వర్మ అక్కడ లేడు అనేది తెలుసుకున్నాం కదా. అది ఫస్ట్ నోటీస్. సెకండ్ నోటీస్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన లేరు. ఇలా రాంగోపాల్ వర్మ పారిపోయాడు, లేకపోతే రాంగోపాల్ వర్మ కనిపించట్లేదు, ఇవన్నీ కూడా మొత్తం ఇటువంటి న్యూస్ అంతా కూడా సర్క్యులేట్ అయ్యింది. అంతవరకు బాగానే ఉంది. అయితే రాంగోపాల్ వర్మ 2 రోజుల పాటు కనిపించలేదు. ఆ తర్వాత 2 రోజుల నుంచి ఇప్పుడు చూసుకుంటే మాత్రము కొద్దిగా బయటకు వస్తున్నారు. అంటే మీడియా ఛానళ్ళతో మాట్లాడడం, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు ప్రస్తుతం అయితే బయటకు వస్తున్నాయి కదా. అసలు ఏంటి ఫ్యాక్ట్ ఏంటి, రాంగోపాల్ వర్మ విషయంలో జరిగిన ఫ్యాక్ట్ ఏంటి? ఆయన చెప్తున్నట్టుగా నేను ఎక్కడికి పారిపోలేదు, అసలు పోలీసులే రాలేదు, దీని మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏదైతే మద్దిపాడు పోలీసులు కావచ్చు, ఒంగోలు జిల్లా పోలీసులు అరెస్టు చేయడానికి మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో అక్కడ ఉన్నారు, అరెస్టు చేయడానికి వాళ్ళ మొత్తం ఎక్కడ, ఇటువంటి మాటలు ఎక్కడా చెప్పలేదు. ఇదంతా కూడా మీడియా ఊహాగానమే అని రాంగోపాల్ వర్మ చెప్తున్నారు కదా. ఇప్పుడు అసలు ఏం జరిగింది అనేటటువంటి విషయాలను మనం బయటపెట్టబోతున్నాం. రాంగోపాల్ వర్మ ఇంటికి మద్దిపాడు పోలీసులు వచ్చారు. అక్కడికి వచ్చినటువంటి ఒంగోలు పోలీసులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చినటువంటి ఒంగోలు పోలీసులకి అక్కడే రాంగోపాల్ వర్మ మేనల్లుడు కనిపించారు. రాంగోపాల్ వర్మ కనిపించలేదు. అక్కడ ఉన్నటువంటి రాంగోపాల్ వర్మ మేనల్లుడితో ఒంగోలు జిల్లా పోలీసులు మాట్లాడమే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆరా తీశారు. అలా ఆరా తీసినటువంటి క్రమంలోనే ఏం తెలిసింది, ఆయన ఎస్కేప్ అంటే రాంగోపాల్ వర్మ ఎస్కేప్ అయ్యాడు అనేటటువంటి విషయాన్ని గుర్తించారు. ఇప్పటికీ కూడా రాంగోపాల్ వర్మ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో రాంగోపాల్ వర్మ ఫోన్ నెంబర్ స్విచ్డ్ ఆఫ్. ఈరోజు కూడా ఒంగోలు జిల్లా పోలీసులు ఆయన లొకేషన్ ట్రేస్ చేశారు, ఎక్కడున్నారు అని. కానీ ఆయన రెగ్యులర్గా వాడేటటువంటి ఫోన్ ఏదైతే ఉంటుందో ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా మీడియా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఒక యాంగిల్ పక్కన పెడితే అసలు ఏంటి, ఒంగోలు జిల్లా పోలీసులు రాంగోపాల్ వర్మని అరెస్టు చేస్తారా, అరెస్టు చెయ్యరా, అసలు ఎందుకని ఇన్ని రోజుల పాటు అరెస్టు చేయలేదు, అసలు వాళ్ళ వర్షన్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలిస్తే వదలడు. ఖచ్చితంగా కూడా రాంగోపాల్ వర్మని ఒంగోలు జిల్లా పోలీసులు వదిలే ప్రసక్తే లేదు. తప్పించుకొని తిరుగుతున్న రాంగోపాల్ వర్మ కోసము ప్రత్యేకంగా కూడా ఒక నిఘా పెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సెకండ్ నోటీస్కు సంబంధించి రాంగోపాల్ వర్మ ఇచ్చినటువంటి రిప్లై ఏదైతుందో ఆ రిప్లై మీద సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా అనేది ఒకవైపు అయితే, ఎక్కడా కూడా రాంగోపాల్ వర్మను మేము వదిలేశాము, రాంగోపాల్ వర్మను మేము అరెస్టు చెయ్యము అనేటటువంటి మాట చెప్పడం లేదు. ఒంగోలు జిల్లా పోలీసులు అతి త్వరలోనే సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు రాంగోపాల్ వర్మ మీద. ఎందుకు అంటే మామూలుగా చాలా సాధారణంగా ఓకే ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న వ్యవహారంలో న్యాయపరంగా వెళ్తాము అని ఒంగోలు పోలీసులు అనుకుంటూ ఉంటే, రెండో వైపు ఇప్పుడు రాంగోపాల్ వర్మనే మీడియా ముందుకొచ్చి పోలీసులను రెచ్చగొట్టే విధంగా, అదే ఒంగోలు జిల్లా పోలీసులను రెచ్చగొట్టే విధంగా పోలీసులకు ముందుకొచ్చి సవాలు విసిరే విధంగా కూడా, అంటే పట్టుకోండి చూద్దాం, ఇటువంటి మాటలు కాదు, ఇటువంటి మాటలు ఎక్కడా కూడా పోలీసులు అసలు రాలేదు, వచ్చినా కానీ అరెస్టు చేస్తామని చెప్పలేదు, అసలు పోలీసులకు సంబంధించి అరెస్టు చేయాలని వాళ్ళకి ఉద్దేశం లేదు అని వాళ్ళు ఏం చేయాలనుకున్నారో పనిని కూడా ఈయనే ముందుగానే ఒక సైకలాజికల్గా మాట్లాడే ప్రయత్నం చేయడం. అంటే ఏపీ పోలీసులను ప్రధానంగా ఒంగోలు జిల్లా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం రాంగోపాల్ వర్మ చేశారు. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చినటువంటి ఒంగోలు నుంచి హైదరాబాద్కు వచ్చినటువంటి మద్దిపాడు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ మద్దిపాడు పోలీసులకు సంబంధించి వాళ్ళు కొంత కీలక సమాచారం, ఇంపాక్ట్ నిజంగా జరిగిన చెప్పాలనుకుంటే నిన్నటి వరకు కూడా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్లో రాంగోపాల్ వర్మ కోసము ప్రత్యేకంగా ఒక టీమును కూడా ఇక్కడ ఉంచారు. ఆ టీం నిన్ననే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఒంగోలుకి వెళ్ళిపోయింది. ఒంగోలుకి వెళ్ళిపోయినటువంటి ఆ టీం కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని
సేకరించింది. ఆయన కోసం వెళ్ళినట్టే వెళ్తున్నారు, అంటే పోలీసులు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళేసరికి కూడా ఆయనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం, అదంతా కూడా మళ్ళీ రావడం, మళ్ళీ తిరిగి రావడం. సో ఆయన ఫోన్ సిగ్నల్ అదేవిధంగా ఎక్కడా కూడా దొరకకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ఇంకొక ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ ద్వారానే రామ్ గోపాల్ వర్మ మొత్తం కథంతా కూడా నడుపుతున్నాడు. స్టిల్ ఆయన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఏ విధంగా వెళ్ళబోతున్నాము అనేది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. అది మనము మీడియా పరంగా కూడా మనకు కూడా తెలిసినా లేకపోతే తెలియకపోయినా తర్వాత సంగతి, కానీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కాబట్టి బయట చెప్పలేకపోతున్నాం. ఖచ్చితంగా అతి త్వరలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రాబోతుంది. రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ఏ విధంగా అయితే ఇప్పుడు మాట్లాడుతున్నారో దానికి పూర్తి స్థాయి ఆపోజిట్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూడొచ్చు. అయితే మధు, ఇక్కడ ప్రధానంగా మనం ఒక అంశం గమనించినట్లయితే ఒంగోలు పోలీసులు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు ఆర్జీవీపై చర్యలు తీసుకుంటామని. కొంచెం సేపు ఆర్జీవీ చెప్పిందే నిజం అనుకుంటే, అంటే ఊహాగానాలు, మీడియా ఊహాగానాలు చేస్తుందని నిజం అనుకుంటే, ఆయన రెగ్యులర్ గా వాడే ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏంటి, వేరే నెంబర్ యూజ్ చేయాల్సిన అవసరం ఏంటి? భయం అనేది ఒకటి ఉంది రామ్ గోపాల్ వర్మకి. నిజంగా ఆయన వాడే ఫోన్, ఆయన ఏం చెప్తున్నారు, నేను వాడే ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఇది చాలా ఆయన టెక్నికల్గా ఎలా చెప్పారు తెలుసా, అందరూ పరామర్శల కోసం ఫోన్లు చేస్తారు, అరే ఇలా అయిందంట కూడా అలా అయిందంట, అది కాదు. అవన్నీ కూడా పూర్తిగా కాకమ్మ కథలే రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు. అది ఫ్యాక్ట్ కానే కాదు. ఎందుకు అనుకుంటే రామ్ గోపాల్ వర్మ మెయిన్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఒక్కసారి ఆన్ చేయమనండి, ఒక్కసారి రామ్ గోపాల్ నెంబర్ ఆన్ చేసి యాక్టివ్లో పెడితే నెక్స్ట్ ఏం జరగబోతోంది. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా పరామర్శలకు ఫోన్ చేస్తున్నారు, తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ మొత్తం అందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు. అందుకోసమని ఫోన్ స్విచ్ ఆఫ్. ఎన్ని రోజులు? 1 రోజు 2 రోజులు, అంటే 4 రోజులు గడిచినా కూడా అదే ఫోన్ నెంబరు స్విచ్ ఆఫ్లో అలానే పెట్టుకుని ఉంటారా? ఇలా కాదు కదా. సో అలా స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం వెనక ఏంటంటే తప్పించుకొని తిరగడానికి, అండర్ గ్రౌండ్లో ఉంటూ అండర్ గ్రౌండ్లోనే మొత్తం వ్యవహారం అంతా కూడా నడపడానికి, ఇంటర్వ్యూలు ఇవ్వడానికి, సోషల్ మీడియా కథనాలు పెట్టడానికి ఇలా చేస్తున్నారు. కానీ ఆయన ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఏం చేస్తున్నారో ఉంది, కీలకమైనటువంటి సమాచారమే ఉంది. దానికంటూ కావాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా కూడా 99% కంప్లీట్ చేశారు ఒంగోలు జిల్లా పోలీసులు. ఎనీ టైం ఏ బ్రేకింగ్ అయినా సరే మనం చూడవచ్చు. అది 1 రోజా, 2 రోజుల, 3 రోజుల